శరణార్థి అనగానే దేశంలోకి తీసుకొచ్చేసుకుని కూర్చోబెట్టుకోకూడదు అన్నటువంటి అంశం ఇప్పుడు ఒక్కొక్క యూరప్ దేశం తెలుసుకుంటోంది. ఇటలీ తాజాగా ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. ఒక మొరాకన్కి సంబంధించినటువంటి శరణార్థి, వాడి పేరు హసన్ హమీజ్. వీడు మొరాకన్, వీడు శరణార్థిగా ఆ దేశానికి వచ్చాడు. తాజాగా హసన్ త్రూ స్టోన్స్ ఎట్ అన్ ఎల్డర్లీ ఉమెన్ ఇన్ మిలాన్ అండ్ హిట్ అన్ ఇటాలియన్ పోలీస్ ఆఫీసర్ ఇన్ బ్యాక్ 3 times విత్ ఎ నైఫ్. ఇది ఇటలీ పోలీస్ అధికారిని కత్తులతో పొడిచాడు, అక్కడ ఉన్న మహిళల మీద రాళ్ళేశాడు. వీడు ఇప్పుడు అంటే కాదు, వీడు దాదాపుగా 5 సంవత్సరాల నుంచి అనేక సార్లు ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నాడు. పాల్పడ్డప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, వదిలిపెడుతున్నారు. ఇట్లాంటి వాడిని మామూలుగా ఏ ఎన్కౌంటర్ చేసి అవతల పడేయాలి, కానీ అక్కడ మానవ పౌర హక్కుల కాన్సెప్ట్తో ఆగుతున్నారు. కానీ ఇట్లా శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఇటలీ పౌరుల మీదనే దాడులు చేయడం అనేది ఈ మధ్య కాలంలో పెరుగుతోంది. ఇప్పుడు ఇలాంటి దౌర్భాగ్యాల కారణంగానే మెలోనీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అక్కడ ప్రజలు, రైటిస్ట్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటో తేల్చమని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి.